సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. నాకు మీకు మీ దగ్గర నుంచి రావాల్సిన ఆన్సర్ ఏంటి నాకు బాగా అంటే జనాలకు కూడా చెప్పేది మీరు ఇందాక అన్నట్టు. ఉదాహరణకి ఇంకొక మాట చెప్పి ఆపుతాను. బెంగళూరు లాంటి కాస్మోపాలిటిక్ సిటీస్లో చూస్తే అక్కడ ఉండేటువంటి ఆటో డ్రైవరు 6 భాషలు మాట్లాడతాడు. మనం మామూలుగా 3 భాషలు మాట్లాడితే బహుభాషా కోవిదుని బిరుదులు ఇచ్చేసి నానా అల్లరి చేసేస్తాం. వాడు 6 భాషలు ఎలా వాడు బతుకది అవసరం. వాడికి అక్కడ రకరకాల భాషల వాళ్ళు వస్తారు, రకరకాల పనులు చేసుకుంటారు. వాళ్ళని పలకరించి ఆ బేరలాకు రాకపోతే వాడికి కూడా ఎవడో ముట్టుకుపోతాడు. వాడు అలాగో ఎలా నేర్చుకున్నాడంటే గాలి నేర్పింది. ఏ పాఠశాల నేర్పింది వాడికి 6 భాషలు? ఏ యూనివర్సిటీలో వాడు 6 భాషలు పట్టాపుచ్చుకున్నాడు? మద్రాసులో చూడు, బెంగళూరులో చూడు, బొంబాయిలో చూడు, 6 భాషలు వాళ్ళు మాట్లాడతారు. మినిమం 6 లాంగ్వేజెస్. అలాగా ఇప్పుడు వర్షం అంటే ఏమిటో మామూలుగా చెప్పి ఒక ముక్కలో చెప్పొదిలే. వర్షం అంటే ఏమిటో తెలియదు, చూడాలి. అది కూడా చెప్పక్కర్లేదు వర్షం అంటే ఏమిటని. నువ్వేం పసిపిల్లలు కూడా తెలుసు. బొబ్బ అంటాడు చిన్నప్పుడు. ఈ బొబ్బను పట్టుకుని ఆ బొబ్బతో పోలుస్తాడు. చెప్పాలా చెరపుంజిలో చినికి ఎంత ఉంది అన్నది? చెరపుంజి తీసుకెళ్ళి పడే వాడికే తెలుస్తుంది. అప్పుడు గొడుగేసుకోవాలో మానాలో తెలుస్తుంది. తారాడాల్లో వేడంతా గోదావరి ఉన్నవాడికి బతుకంతా ఇక్కడే గడుస్తున్నాడు. ఎందుకు లెక్కలు అనవసరం. భూమి భారం ఎంత, ఎన్ని తులాలు భూమి, ఎందుకు నీకు భూమిని తూచి ఏమిటి చేస్తా? నీ భారం ఎంతో తెలుసుకో ముందు. నీ బాధ్యతల భారం ఎంతో తెలుసుకో, నీ ఆలోచనల భారం ఎంతో తెలుసుకో, వాటికి ప్రమాణాలు ఏంటో తెలుసుకో. ఇవి వదిలేసి జనరల్ నాలెడ్జ్ అని మాట్లాడి అంటే అర్థం ఏమిటి? సామాన్య పరిజ్ఞానము అని అర్థం. తెలుగులో మాట్లాడాలంటే జనరల్ నాలెడ్జ్ అంటే సామాన్య పరిజ్ఞానము. సామాన్య పరిజ్ఞానం అన్న వాడికి అర్థం ఏమైనా ఉందా? కౌన్ బనేగా కరోడపతి అంటే 1 కోటి రూపాయలు అవడం నీకు ప్రేజిస్తానన్న లాటరీలో ఊరికి ఇచ్చేస్తాడా? వాడికి 10 కోట్లు రాదు, నీకు 1 కోటి రూపాయలు ఇస్తాడా? అంటే నీకు 20 కోట్ల మంది వాళ్ళ జేబుల్లోంచి 1 రూపాయి ఇస్తే అక్కడెక్కడో గుర్రం తంతే ఆ తాపు తగిలి డైరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన అన్ని కోట్లు నీ జేబులోకి వచ్చేయాలని దురాశ కొద్ది నువ్వు కొంటున్నదే లాటరీ. కానీ దానికి ఏమైనా లాజిక్ ఉందా? జనరల్ నాలెడ్జ్ ఏమైనా ఏడ్చిందా? సో కౌనువనగా కరుడుపతి కూడా వాడు నీకు డబ్బులు ఇవ్వడానికి పెట్టలేదు, డబ్బులు సంపాదించడానికి పెట్టాడు. దానికి మళ్ళీ గైడ్లు, గంధర్వులు. మా త్రివిక్రమ్ గారు రాశాడు డైలాగు, 2వ యుద్ధ ప్రపంచంలో పాల్గొన్నవారు ఎంతమంది, బాగా జనరల్ నాలెడ్జ్ తెలిసిన వాడు చాలా గర్వంగా మీసం వేసి ఇన్ని లక్షల మంది అని. వాళ్ళ పేర్లేమి అని చచ్చాడు. ఈ జనరల్ నాలెడ్జ్ ఏమైంది? సో జనరల్ నాలెడ్జ్ అన్నవాడికి అర్థం లేదు. నీకు కావాల్సిన జనరల్ నాలెడ్జ్ కాదు, నీకు కావాల్సిన నీ నాలెడ్జ్. అది ఇక్కడ దొరుకుతుంది. నువ్వు సరిగా చూడటంలో దొరుకుతుంది, నువ్వు సరిగా వినటంలో దొరుకుతుంది, సరిగా మాట్లాడటంలో దొరుకుతుంది. అంటే నీ ఎదురుగుండా జీవితం ఒక మనిషి రూపంలో వస్తున్నప్పుడు సవ్యంగా పలకరిస్తే ఆ మనిషి నీతో చెప్పే మాటలే నీ జీవితానికి అవసరమైన చదువు వస్తాయి. మాట ద్వారా వస్తుంది. సో నీకు ఇవ్వబడ్డ పంచేంద్రియాల ద్వారా నిత్యం ప్రపంచం జీవితం నీకు పాఠాలు బోధిస్తూనే ఉంటాయి. అవన్నీ పుస్తకాల్లో రాసి ఏడాది అవగానే ఛాయిస్లు చివరి పేపర్లో వార్త చదువు. 10వ క్లాసులో మరింత ఎక్కువ ఛాయిస్, విస్తృతమైన ఛాయిస్. అంటే నువ్వు ఏమేమి మర్చిపోవచ్చో చెప్తున్నారు, ఏమేమి చదువుకోవాలో చెప్పట్లా. ఇది వరకు 10 ప్రశ్నలు 5 ప్రశ్నలు వదిలేయచ్చు ఛాయిస్కి. ఇవాళ 10 ప్రశ్నలు 8 వదిలేయొచ్చి వాళ్ళ కొత్త వార్త. అంటే ఇంకా నువ్వు తక్కువ నేర్చుకో. ఇది చదువు, ఇది విద్యా విధానం. సో దీని నుంచి అర్థం చేసుకోవడానికి ఎందుకని అందుకు భద్రం బీ గారు ఫుల్ బ్రదర్ అని రాస్తే నన్ను పెళ్ళాలి ఎవరు కొట్టడానికి రాలా. నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని అని రాస్తే ఎవరు నన్ను సిగ్గులేని జనాన్ని ముక్కు మీద వేలు పెట్టి అడుగుతావా అని ఎవరు అడగల. ఎందుకు అంటే ఇక్కడ ఒకటి సత్యస్పర్శ ఉంది, 2వది రాస్తున్న వ్యక్తికి స్పృహ ఉంది, వింటున్న చైతన్యానికి స్పృహ ఉంది. ఇక రాస్తున్న వాడు తానేదో పీకుతున్నానని అనుకోవట్లేదు, మనిషి స్పందించేటట్టు స్వాగతిస్తున్నాడు. ఇది నా గొంతే సుమా అని నాకు తెలుస్తుంది. నాకు సిగ్గు లేదన్న విషయం నాకు తెలుసు కదా. చరిత్ర ఎన్ని యుగాలైనా నేను చరిత్ర మార్చుకోలేదు కదా, ఆ విషయం నాకు తెలుస్తూనే ఉంది కదా. మీ దగ్గర నుంచి కావాల్సిన ఆన్సర్ అదే బాబు. చాలా బాగా చెప్పారు మీరు. ఎలా అంటే ఆఖరికి 2 ఎక్కం 2 రెళ్ళు 4 అని చూడడానికి కూడా క్యాలిక్యులేటర్ వాడే స్థాయికి నీ తెలివితేటలు దిగజార్చేయకు. నీ బ్రెయిన్ అంటే ఇవేమీ లేనప్పుడు కూడా మనిషిలాగానే బతికాడు, ఇంకా ఎక్కువ మనిషిలా బతికాడు అని చెప్పచ్చు. సో అలాగ మీరు ఒక వ్యంగ్యంగా చెప్పి నీ బ్రెయిన్ని సక్రమమైన మార్గంలో వాడు, అనవసరమైన విషయాలకన్నా జీవితానికి అవసరమైన చదువు అని మీరు చాలా చక్కగా చెప్పారు. అదే కావాల్సిన. నాకు కూడా మనం అదే అనుకున్నాం, మనకి ఇవ్వబడ్డ సమయం తక్కువ, చేయవలసిన పనులు ఎక్కువ. సో ఏ పని చేయాలి అని అనుకుంటున్నప్పుడు మామూలుగా చిన్నప్పుడు మనకు అన్నీ కంటతా పట్టించేవారు. దానివల్ల జ్ఞాపక శక్తులకు పదును పెరుగుతుంది. అదొక రకమైన అవసరం.
జీవితం అవసరం. శరీరానికి వ్యాయామం ఎలాగో మెదడు కూడా వ్యాయామాలు అవసరం, మనసుకు కూడా వ్యాయామం అవసరం. ఈ వ్యాయామాలు చెయ్యకుండా ఉండడం కనిపెట్టడం తెలివితేటలాగా క్యాలిక్యులేటర్ కనిపెట్టడం ఏంటి? ఇవాళ మనం 2 ఏళ్ళు ఎంత అంటే తెలియని పరిస్థితి. 2 రెళ్ళు 4 అనే విషయం క్యాలిక్యులేటర్ చెప్పాలి. ఏ స్థితికి వెళ్ళిపోయామంటే మనకి ఇవాళ ఫలానా ఇల్లు అక్కడ ఉంది, ఫలానా అక్కడ ఫలానా వాళ్ళ పేరు ఏమిటి, నేను నా భార్యతో ఏం మాట్లాడాలి అని డౌట్ రాగానే గూగుల్ని వెళ్ళి అడుగు. నా పిల్లలకి ఏం పేర్లు పెట్టాలి గూగుల్ని అడుగు. అరే నీ పిల్లలకి ఏం పేరు పెట్టాలి అన్న దాని మీద కూడా నీకు ఒక అభిప్రాయం లేనంత విపరీతమైనటువంటి ఆధారపడిపోవాల్సినటువంటి సాంకేతిక ప్రయత్నం నీకు ఎందుకు పనికొస్తుంది? ఆఖరికి సాంకేతిక పెరిగి మనిషి సాధించిన అత్యంత ఘనతల్లో ఈరోజు ఏమిటంటే, ఏమిటి సాధించావు మనిషి ఇన్ని 100,000 సంవత్సరాల్లో అంటే, నా తలకు సహజమైనటువంటి తెలివితేటలతో కృత్రిమైన తెలివితేటలు కనిపెట్టా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనిపెట్టా, ఒరిజినల్ ఇంటెలిజెన్స్ తోటి. ఇది ఏ రకమైనటువంటి సాంకేతిక ప్రగతిగా మనిషి చెప్పుకుంటాడో నాకు అర్థం కాల. మనిషి ఒరిజినల్ ఇంటెలిజెన్స్ తోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనిపెట్టాడు. అంటే నేను ఆలోచించను, నా తరఫున నువ్వు ఆలోచించు. నేను తినను, నా తరఫున నువ్వు తిను. చూడు మళ్ళీ మనిషి ఎంత నిస్సహాయుడో కూడా ఇక్కడ అర్థం చేసుకో. అవసరం అలాంటి స్థితి రాలేదు, వచ్చి ఉంటే పాట రాసేవాడిని. మనిషి తనను తాను తలుచుకుని సిగ్గుపడి తల ఉంచుకోవాల్సిన విషయం ఎంత నిస్సహాయుడంటే, ఆహార నిద్ర భయ మైథునాదులు 4 జీవలక్షణాలు. ఇవి జంతువులకి, వృక్షాలకి, మనుషులకి అందరికీ సామాన్యమే. ఈ 4 మాత్రం అప్పగించలేడు కదా వాడు. ఆర్టిఫిషియల్ నా తరఫున నువ్వు భోజనం చెయ్యి, నా తరఫున నువ్వు నిద్రపో, నా తరఫున నువ్వు మైదానం చెయ్యి, నా తరఫున నువ్వు భయపడని చెప్పలేవు కదా. అంటే నీ ప్రాథమిక దశ అయినటువంటి జాంతవ స్థితినే నువ్వు కలపలేవు. అక్కడి నుంచి ఉన్నతంగా వెళ్ళవలసిన వాడివి వెళ్ళకుండా ఇంకా కిందకి దిగిపోతాననుకుంటే ఇవాళ నీ పరిస్థితి ఏంటంటే, నేను జంతువు అన్నాను కూడా వీలు లేని పరిస్థితి. జంతువు నీకన్నా బాగానే ఉంది. అయ్యో జంతువు నీతి ఎప్పుడు తప్పదండి. నీతి కాదు, జంతువు ఆఫ్రికాలో జంతువు, ఆస్ట్రేలియాలో జంతువు ఒకే కోతకు వస్తాయి. మనిషి అన్ని కోతలకు వస్తాడు. భాష ఎందుకురా అంటే మనుషులను కలపడానికి. ఓకే, మనుషులను కలపడానికి భాష అర్థమైంది. సో అమెజాన్లో ఉన్న పులి ఒకలాగే గాండ్రిస్తుంది, అనకాపల్లిలో పోలిస్తే అది కూడా ఒకలాగే గాండ్రిస్తుంది. 2-3 రకాల గాండ్రింపులు ఏమి ఉండవు. దాన్ని తెలుగులో గాండ్రించాలి, తుళువులో గాండ్రించాలని నియమాలు ఏమీ లేవు. నీకు 750 కోట్ల మంది జీవించేటువంటి మనుషులు జీవించేటువంటి భూమి మీద 45,000 భాషలు ఉన్నాయి. అంటే భాష మనుషుని కలుపుతుందా విడదీస్తుందా? ఎప్పుడైనా ఆలోచించాడా మనిషి? 45,000 భాషలు ఉండడం ఏంటి? అనుమానం వస్తే గూగుల్ వెతుక్కో. 45,000 అంటే 45,000 గ్రూపులుగా మనిషిని విడతీయటానికి వాడేదాన్ని మనం భాష అంటామా? సరే, ఒక తప్పు చేసాం, ఆ తప్పుతో ఆగిందా? నా భాషే గొప్పది, నీ భాష తక్కువ, అక్కడతో ఆగేవా? నా భాషే ప్రపంచ భాష చేయాలి, నా భాషే విశ్వభాష చేయాలి, నా భాష అంగారకుడు కూడా మాట్లాడుకోవడం అంగారకుడు ఇది అవుతున్నాడు కనుక. సో ఇట్లాంటి వెకిలితనం వైపు వెళ్ళిపోతున్నారు, వస్తూనే ఉన్నారు. ఆ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చూపించినట్టుగా కరాళ దంష్టాన్ని, ఆ భయంకరమైన అగ్నిజ్వాలలతో నిండినటువంటి ఆ మృత్యుముఖంలోకి గుంపులుగా వెళ్ళిపోతూనే ఉన్నారు, పుడుతూనే ఉన్నారు, ఏదో పనులు చేస్తూనే ఉన్నారు. సో గర్వంగా బతకడానికి ఒక్క క్షణం చాలు పాదసారథి, ఒక్క క్షణం. చనిపోయే లోపల నేను మనిషిని కదా కాబట్టి మనిషిలా బతికాను అని ఒక్కసారి చెప్పుకోగలిగితే మనిషి జీవితం సార్థకం అవుతుంది. అది ఎలాగా అంటే రాముడిని చూడు. రాముడు యుద్ధాలు చేశాడు, సింహంలాగా పెడబొబ్బలు పెట్టాడా? రామాయణం అంతా చదువు చూడు. మనిషిలాగా నువ్వేం చేస్తావు? యుద్ధంలో చేసి గెలిచిన తర్వాత నువ్వు మనిషిలా ఏం చేస్తావు చెప్పు. నేను సింహంలా గర్జిస్తాను, పుల్లా గండ్రిస్తాను, ఏనుగులా గర్విస్తాను, చీమలా పొదుపుగా ఉంటాను, నక్కలా జిత్తులేస్తాను, పాములా బుస కొడతాను. మనిషిలో ఏం చేస్తావు? మనిషిలో ఏం చేస్తావు తెలియదు. నిన్ను నువ్వు పోల్చుకోవడానికి నీకన్నా సుపీరియర్ వస్తువు నీకు కనిపించట్లా. ఆ సుపీరియర్ వస్తువు పేరు రాముడు. రాముడు ఒక దేవుడు, ఒక అవతారము కాదు. మనిషి సరిగ్గా జీవిస్తే అంతే. రాముడి దుఃఖాన్ని అంత ఎంటర్టైన్ చేశాడు, రాముడు నవ్వుని అంత ఎంటర్టైన్ చేశాడు, కష్టాన్ని అంత ఎంటర్టైన్ చేశాడు, సుఖాన్ని అంత ఎంటర్టైన్ చేశాడు. ఈ మొత్తం ప్రతి చోట ప్రతి క్షణంలోనూ కనిపిస్తుంది. అప్పుడు నేను మనిషిలా బతికాను. ఏడుపు వచ్చింది, ఎంత ఏడవాలో అంత ఏడ్చాను, ఎందుకంటే చైతన్యం ఉంది కాబట్టి. ఎక్కడ ఆపాలో అక్కడ ఆపా. అదే పనిగా ఏడుస్తూ కూర్చోలేదు. ఒకవేళ కూర్చుందాం అనుకున్న జీవితం కూర్చొని మామూలు అదే పనిగా ఎడుతుంటే చాలే, ఇక పని మనిషి అలా ఎడుతూ కూర్చుంటాడు. కాగలిగిన పని ముందర చూడాలి కదా, దీన్ని తీసేయాలి కదా. ఏడుపు మనిషి ముందర కాఫీలు అవి చూడండి.
అంటే ఏడవడం మన చేతుల్లో లేదు, నవ్వడం మన చేతుల్లో లేదు, కాలకృత్యాలు మన చేతుల్లో లేదు, తినడం మన చేతుల్లో, ఏది మన చేతుల్లో లేనప్పుడు ఆలోచించడం కూడా మన చేతుల్లో లేదా? ఆ ఆలోచించడానికి జీవితంలో ఎన్ని ప్రశ్నలు ఎదురవుతాయి? ఆ ఎదురయ్యే ప్రశ్నల్ని ఇక్కడ ఆలోచించుకుంటే అక్కర్లేని ప్రశ్నలు వేయటం మానేస్తాం. మగవాళ్ళు వాడుకునే దరిద్రపు వస్తువులకు ఆడవాళ్ళ అంగాంగ ప్రదర్శన ప్రకటనలా? ఆడవాళ్ళు అంగడి సరుకులా? వాళ్ళను వాళ్ళే అంగడి సరుకులుగా చేసుకుని మా అందాలను చూడండి, అందాల పోటీల్లో మాకు జడ్జిమెంట్ ఇవ్వండి అని వాళ్ళు అడుగుతూ స్థిర సమాన హక్కుల గురించి మాట్లాడటమా? ఇది నేను గౌరవించను ఎవడన్నాడు? నీ గౌరవం నువ్వే భంగపరుచుకుంటుంటే నేను గడ్డ తీసుకుని బ్లేడ్కి నువ్వెందుకు అంబాసిడరు? నాకు అర్థం కాలే. నీకేం గడ్డలేక గీసుకోవాల్సిన అవసరం లేదు కదా. సో అంటే స్త్రీ అంటే ఆకర్షణీయంగా అందంగా కనిపించే ఒక వస్తువుగానే భావించే స్థితికి కారణం సమాజమా, పురుషుడా, స్త్రీయా, లేకపోతే పరిస్థితులా, లేదా మన ఆలోచన లేమా, మన ఉపేక్ష, ఇలాంటివన్నీ ఆలోచించడానికి ఒకప్పుడు స్త్రీ అంటే మన భావన ఏంటి, ఆ భావన నుంచి ఏ భావానికి వచ్చాం, మన అమ్మకి ఇచ్చే స్థానం ఏంటి, ఆ స్థానం నుంచి ఏ స్థానానికి తీసుకొచ్చాం, ఇలాంటివన్నీ ఆలోచించడానికి మన జీవితకాలం సరిపోదు. ఒక జీవితకాలం సరిపోదనే విషయాన్ని మహనీయులైనటువంటి ఋషులు తరాల తరబడి తపస్సు చేసి అందించిన సారం మన దగ్గర ఉన్నది. దాని వాళ్ళ సీతారామ శాస్త్రం మరో వెంకటపై వచ్చి చెప్పక్కర్లా. నేను చేసే పని ఏమిటంటే అటు తల తెప్పండి, కొంచెం తీరిక చేసుకోండి, పరుగులు మానండి. మీరు చిరుపుని చల్లాల్సి వచ్చినప్పుడు నేను చెబుతాను అక్కడ వాన ఎక్కువ ఉంటుంది, అంత ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత నీకే తెలుస్తుంది. దాని పుస్తకాలు చదువుకోక్కర్లే. అశోకుడు రోడ్లకు వెళ్ళి ఇరుపక్కలా చెట్లు నాటించకపోతే రోడ్డు మధ్యలో నటిస్తాడా ఏమిటి? బుర్రలాగున్నాను. అశోకుడు ఎప్పుడో నాటిన చెట్లు వీరప్పని కొట్టేసే ఉంటాడు ఆల్రెడీ. సో ఈ తమాషాగా చెప్పడంలో ఏమిటి ఇదేమీ నాకు జనరల్ నాలెడ్జ్. దిక్కుమాలిన అశోకుడు రోడ్డు ఇరుపక్కలా నాటించడం ఏమిటి? 1000 మొక్కల్ని నాటండి, అందరూ ఒక మొక్క పట్టుకోవడం, ఫోటోలు తీయించుకోవడం, పేపర్ నిండా వేసుకోవడం, మరుసటి రోజు 2వ రోజు పీపారేయడం. ఏమిటంటే అక్కడ ఇల్లు కొత్తగా ఛాలెంజ్లు మొదలయ్యాయి కదా, మళ్ళీ కదా ఇల్లు కట్టాలి కదా. ఈ పాతిన చేతులతో ఆ 2 మొక్కలు పీక అవతల పారేస్తాయి. సో కోతి పనులు చేయటం, కోతులైనా ఇంకా నయం. ఈ రకమైనటువంటి వెకిలితనం నుంచి బయట పడగొట్టేది మనిషిని పతనం చేయిస్తున్నటువంటి ఆలోచన సంవిధానమే మనిషిని సరైన స్థితిలో కూడా తీసుకురాగలదు. మనస్సే మనిషిని ఉన్నతుడిని చేయగలదు, పతితుడిని చేయగలదు. ఉన్నతుడిని చేసే దిశగా ఆలోచించటం ఎలాగా, మనకున్న భావోద్విగ్నతలను ఏ విధంగా అదుపులో పెట్టుకోవాలి, ఏ విధంగా నియంత్రించాలి, ఏ విధంగా నిర్దేశించాలి. కోపం ఉండాలి మనకి, కోపంలో మనం ఉండకూడదు, మనలో ఉండాలి కోపం. కోపంలో మన్నుంటే అది మనకు అరుస్తుంది, మనలో కోపం ఉంటే ఎప్పుడు చూపించాలో తెలుస్తుంది. మనకన్నా చిన్నవాడు మనల్ని తిడితే నవ్వు వస్తుంది, నవ్వుతాం. నీ మీద కోపం చూపించాలి రా అంటాం. అప్పుడు ఆటోమేటిక్గా శాంతి ఉంటుంది. శాంతి ఎక్కడో దొరకదు, బయట వీధిలో దొరుకుతుంది. సో మనిషికి కావాల్సినవి ఏమిటి? నువ్వు మనిషి అయిన తర్వాత ఏముంటుంది? అల్టిమేట్గా ఏముంటుంది? కాస్త శాంతంగా ఉంటే చాలు, మనశ్శాంతిగా ఉంటుంది. సో మనశ్శాంతి ఇక్కడే ఉంది, మనసులో వెతుకు. నా మనశ్శాంతి ఇవ్వండి, నా మనశ్శాంతి ఇవ్వండి అని ఇల్లు వెతుక్కుంటావేంటి? ఇక్కడ ఉంది ఇక్కడ మనశ్శాంతి. కోపం వచ్చి దాన్ని బాడీ చేస్తుంటే ఆ కోపంతో చెప్పు, నువ్వు నా మనశ్శాంతిని ఎందుకు బాడీ చేస్తావు అడుగు. దుఃఖం వస్తుంది దాన్ని అడుగు. పరాజయ భావన వస్తుంది, ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి అన్న, ఎప్పుడు ఓడిపోవద్దురా అనలేదు. ఓడిపోవటం ఒప్పుకోవడం 2 వేరే విషయాలు. నడుస్తుంటే పడిపోవడం నీ తప్పేం కాదు. పడిపోయినందుకు అవమానం ఫీల్ అయిపోకు, బతికే ఉన్నావు కదా. వేసిన అడుగులు గోతులలో పడదోసిన, తీసిన పరుగులు నీ ఎముకలు విరిచేసిన, వేసిన అడుగులు గోతులలో పడదోసిన, తీసిన పరుగులు నీ ఎముకలు విరిచేసిన, అమ్మయ్య అనుకుని ఆనందించు. కవిత్వం తాలూకు అందం ఇక్కడ ఉంటుంది. సడన్గా మనిషి ఇదేంటి ఎముకలు విరిచేస్తే అమ్మాయి అనుకోవడం ఎందుకు? అదృష్టం కనుకనే బతికాను. మాడు తగిలే కీడు తగిలి ఆయు ఉంది నయమేగా. ఇలాంటి మాటలన్నింటినీ ఆ చిత్రీకరణలోనూ ఆ సంగీత ధ్వనులను అంత శ్రావ్యంగా ఉన్న ఇందాక చెప్పాను, ఆలోచనామృతాన్ని ముందర తీసుకుని ఆపాత మాధుర్యాన్ని తర్వాత ఆనందించండి అని చెప్పడానికి కారణం ఏంటంటే ఒకదాని కించపరచడానికి కాదు. పాట ఏం మాట్లాడుతుందో తెలుసుకుంటే
మనకి పనికి వస్తుంది ప్రతి క్షణం కూడా. పడిపోతాము, పడిపోయి ఆగొద్దు, లే పద బ్రదర్, మరేం పర్వాలేదురా, లేచి దులుపుకో, ఎలాంటి పరువు పోదురా. ఈ ఒక్క 2 వాక్యాల్లో ఈరోజు మొత్తం మన వర్తమానంలో మన కక్షలు కార్పణ్యాలు ఎలా పెరుగుతున్నాయి, దేనికి ఇతరులవి పగబడుతున్నాం, అంత కొంపలు మునిగిపోయేంత ఆవేశాలు దేనికి? వాడు విసిరేడో కొట్టాడో రాయి, ఏదో ఒకటి జరిగింది, మన కర్మకార్యం దెబ్బ తగిలింది. నువ్వు నీ ఇల్లు దాటి బయటకు వెళ్తే నీ మోకాలు చిప్ప లేచిపోయేటట్టు, నీ బటన్ వేలు గోరు లేచిపోయేటట్టు ఎదురు దెబ్బ తగులుతుంది. అప్పుడు ఎవడు తెలుస్తున్నావు నువ్వు? తిద్దరికి ఎవడూ లేడు అక్కడ. అక్కడ ఎవడో వచ్చి రాంగ్ సైడ్లో వచ్చి సైకిల్తో నిన్ను గుద్దాడు. వాడిని మాత్రం అమనాబూతులు తిరుగుతావు, వాడితో ఫైట్ చేస్తావు, కొడతావు, నీ పనులు మానేసుకుంటావు, వాడి పనులు మానేసుకుని నిత్యం తగ్గుపడతావు. ఎండలను దండిస్తామా, వానలను నిందిస్తామా, చలినటో తరిమేస్తామా పోపమ్మని, కస్సుమని కసిరేస్తామా, ఉస్సురని విలపిస్తామా, రోజులతో సర్దుకుపోమా సల్లెమ్మని, సాటి మనిషితో మాత్రం సాగనని దేనికి పంతం, పూటకో పేచి పడుతూ ఏం సాధిస్తామంటే ఏం చెబుతాం. ఇది ఇలా చెప్పినప్పుడు బాగుంది అని అనిపించడమే కాకుండా అక్కడ సీతారామశాస్త్రి కనిపించడు. అది నా తాలూకు పర్పస్. అవును, నేను సూర్యుని తిట్టలేదు కదా, వాడు గట్టిగా వెలిగేస్తుంటే నాకు ఏదైనా స్తోమత ఉంటే పోయి ఏసీ కొనుక్కుంటే అందులో కూర్చుంటా, లేకపోతే చన్నీటి తొట్లో పడుకుంటా, అంతేగాని వాడిని ఏం చేయలేను కదా. మరి మనిషిని ఎందుకు లోకుగా దొరికాడనా? సో ప్రతి పాటలో ఉన్నటువంటి మాట నీలోకి వెళ్ళి నువ్వు స్వాగతించుకుంటూ వెళితే నువ్వు జీవితాన్ని చూసే సంవిధానం, నిత్య జీవితాన్ని, నీకు ఇవాళ కావాల్సిన పారమార్థికమైన విషయాలు కాదు, మోక్షం ఎలా వస్తుందో నీకు అవసరం లేదు. ముందర తినడం ఎలాగో తెలిస్తే ఆ తర్వాత విషయాలు చూడాలి. సో బతకడం అనే ప్రాథమికమైన చిన్న పని కూడా చేత కాకుండా మనిషి తడబాటు పడుతున్నటువంటి ఈనాటి సమయంలో నాకు ఇవ్వబడినటువంటి వృత్తి ద్వారా, నాకు భగవంతుడు ప్రసాదించిన చిన్న టెక్నిక్ ద్వారా, ఈ రెండిటి ద్వారా జీవితాన్ని అందరిలాగే పరిశీలిస్తూ ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు నవ్వుతున్నారు, ఎంతసేపు ఏడుస్తారు, ఎంతసేపు నవ్వుతారు, ఇలాంటి ఆలోచనలు వేసుకుని వాటికి ఇచ్చే సమాధానాలుగా, ఇలా సమాధానాలు ఇచ్చేటప్పుడు నాకు సినిమా వేదిక ఎందుకు మనకు వస్తుంది అంటే, సినిమా వేదిక చాలా గొప్పది. ఎన్నోసార్లు మళ్ళీ చెప్పాను, మళ్ళీ సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. కవి అయితే వాడికి ఏదో మూడు రావాలి, 3 4 ఏదో రావాలి, ఏదో కావ్యం రాసుకుంటాడు, ఏదో ఏడుస్తాడు. కానీ సినిమా కవి అని ఎవరైతే అవమానిస్తున్నారో ఆ సినిమా కవికి 3 4 కోసం వెయిట్ చేయడానికి వీల్లేదు. ఓ నిర్మాత వస్తాడు, ఇది అడుగుతాడు, ఇంకో నిర్మాత వస్తాడు, మరోటి అడుగుతాడు. పొద్దున్నో పాట ఏడుస్తూ రాయాలి, రెండో పాట నవ్వుతూ రాయాలి, మూడో పాట గెంతుతూ రాయాలి, 4వ పాట దొర్లుతూ రాయాలి, ఇంకో పాట పొర్లుతూ రాయాలి. అన్ని రకాల అనుభవాన్ని ఒకేసారి తీసుకుని ఒకే రోజుని అన్నీ అనుభవించాలి. ఒకడు వచ్చి ఉత్తర కుమారుడు పారిపోతుంటే మహావీరకృత్యంగా రాయండి అని ఒక ఆయన అడుగుతాడు. ఒక ఆవిడ మొగుడిని తీసుకుందండి, ఏమైనా చెప్తారు దాని గురించి. ఇలాంటి సన్నివేశాలు ఒక కవిగా కూర్చున్నప్పుడు వాడికి రావు. సినిమా కవిగా కూర్చున్నప్పుడు వాళ్ళు కల్పించిన కథలలో నుంచి వచ్చినటువంటి ఆ సన్నివేశాలను తీసుకుని దానికి జీవితం అప్లై చేస్తూ రాయటం మూలాన్ని. మామూలు ప్రతి పెళ్ళం మొగుడిని ఇంకో అమ్మాయికి అమ్మేయడానికి కోటగొత్తు తాచులు పెట్టి అమ్మేది, అలాంటి కథ ఏం జరగదు. కానీ కురిసే కాసుల జడిలో తడిసి నిరుపేదైన వేళ ప్రతి వాళ్ళ గుండెలకే తగులుతుంది. ఆ చిలక ప్రతివాడు అవుతాడు, ప్రతి ప్రాణంలోనూ ఆ చిలక ఉంటుంది. సుమాంత్రికుడు ప్రాణం చిలకల్లో పెట్టినట్టుగా ఈ చిలక అయితే మా చిలక్కి తగులుతుంది. అవును, డబ్బులు సంపాదించాలి, ఎంత 50 ఎందుకు, సంపాదిస్తూ ఉంటాను. నా పిల్లలు ఖర్చు పెడుతూ ఉంటారు. నేను తడిసి నిరుపేద అవుతా, కురిసే కాసుల జడిలో తడిసి నిరుపేద అవుతా. అరే స్వాగతం కోసం ఇచ్చిన పడు. సో అలాగా సినిమాలో పాటని ఎందుకు అనే ప్రశ్న వేసుకుని దాన్ని పోయి ఎందుకు వినియోగించుకోకూడదు అని ఆన్సర్ ఇచ్చుకుంటే మనకు ప్రయోజనం ఉంటుంది.